ప్రతిధ్వనికి స్వాగతం. ప్రతి కుంభకోణానికి ఒక సూత్రధారి ఉంటారు. తన కింద వివిధ స్థాయిల్లో ఉండే వాళ్ళందరికీ తలో కొంచెం పారేసి మేజర్ షేర్ మాత్రం బిగ్ బాస్ తీసుకుంటాడు. 2019, 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలోనూ సరిగ్గా అంతే జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా మొత్తం అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకొని ప్రజా సంపదను నిలువుగా దోచుకున్నాడని తెలుస్తోంది. కింగ్ పిన్ జగన్ మాస్టర్ ప్లాన్లో భాగంగానే మద్యం విధానంలో వచ్చిన మార్పులు తెచ్చారు. ప్రముఖ బ్రాండ్లను తరిమేసి కమిషన్లు తీసుకుని ఊరు పేరు లేని బ్రాండ్లను అమ్మారు. అసలు దీనికోసమే ప్రైవేటు వైన్ షాపుల్ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖతో మద్యం అమ్మించారు. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు వేసిన ఛార్జిషీట్లలో వెలుగులోకి వచ్చిన అంశాలేంటో నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు లక్ష్మీనారాయణ గారు, సీనియర్ న్యాయవాది, కల్లూరి సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్. రైట్, ముందుగా లక్ష్మీనారాయణ గారు మీతో మొదలు పెడదాం. మద్యం కుంభకోణం మూలాలన్నింటినీ తవ్వితీసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు ఏ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది? ప్రధానంగా ఫస్ట్ ప్రైమరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేశారో 300 పేజీలతోటి, తర్వాత ఇప్పుడు 200 పేజీలతోటి సమగ్రమైనటువంటి సమాచారంతో ఎవిడెన్స్, అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా కానీ మొత్తం కూడా ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఐపీసీతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు, దీనికి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అని చెప్పడానికి ఉంది. భారతదేశంలోనే ఒక పెద్ద కుంభకోణంగా అది పాన్ ఇండియా క్రైమ్గా పరిగణించడానికి చెప్పడానికి సందేహం లేదు. ఈ ఛార్జ్ షీట్లు మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు మనం అందరం కూడా అనుకుంటుంది 3,500 కోట్లు కమిషన్ రూపంలో మాత్రమే కొంత లబ్ధి పొందారని. దాని నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో 35,000 అవుట్లెట్స్ మొత్తం నడిపినటువంటి దాని విధానం చూస్తే సుమారు 25 ఏళ్ళ నుంచి 30,000 కోట్లు పైచిలుకు మాత్రం అవినీతి మొత్తం కూడా వస్తుందని చెప్పి తేటతలం అవటానికి ఇది ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిన్న ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఎంత స్పష్టంగా ఆ రోజు స్పెషల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎవరైతే డాక్టర్ రాజత్ భార్గవ, ఆయన 2022లోనే వీళ్ళ యొక్క కుట్రని బట్టబయలు చేయించి అప్పుడే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి సదరు సీఎంఓకి, సీఎం గారికి, అట్లాగే ఎవరి మీద, వాసుదేవ్ రెడ్డి మీద, సత్యప్రసాద్ మీద, ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి ఇల్లీగల్ మనీ మేకింగ్ పోస్టులుగా ఉన్నటువంటి పోస్టుల్లో వాళ్ళు చేశారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వాసుదేవ్ రెడ్డి గారిని ఎక్కడో రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మొత్తం వ్యక్తిని మన గవర్నమెంట్స్లో నియమించడమే కాకుండా దానికి కేడర్ పోస్టును తీసుకొచ్చేసి అతను అనర్హత గలటువంటి వాసుదేవ్ రెడ్డి గారికి పోస్టు కేటాయించే విధానంలో, నియమించే విధానంలో మొత్తం కూడా తెల్లవైంది. ఆ కరస్పాండెన్స్, నోట్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ప్రొసీడింగ్స్ సీఎంఓ ఆఫీస్ నుంచి, అట్లాగే ధనంజయ రెడ్డి గారి నుంచి, కృష్ణమోహన్ రెడ్డి గారి నుంచి, దానికి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి అజయ్ కలాం గారి నుంచి కూడా మొత్తం కరస్పాండెన్స్ కూడా సెక్యూర్ చేసి ఈరోజు సీఎం గారు రోల్ని తేటతల్ల చేసే విధంగా కూడా దీంట్లో కూడా పొందుపరచడం జరిగింది. ఇంత అఫెన్స్ జరిగిన తర్వాత అల్టిమేట్ కంక్లూజన్ ఏంటంటే, వీళ్ళు సంబంధించి జనవరి 2024లో ఈ తాడేపల్లి హౌస్లో ఒక ప్లాన్ ఆఫ్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు వరకు మనం చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటికి రాకుండటానికి మనం ఏం చేయాలని ఒక ప్లాన్లో ఏదైతే ఎవిడెన్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులను కూడా దాన్ని దాన్ని కూడా దొరకకుండా చేయాలని చెప్పేసి ఏదైతే ఉందో అవన్నీ కూడా కుట్రపడినట్టు కూడా ఈ ఛార్జ్ షీట్లో తెల్లదు. అంతా కూడా మొత్తం కూడా తాడేపల్లి ఇంట్లోనే జరిగినట్టు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి ఈ రోల్ ఆఫ్ ఈ సెక్యూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం మీడియాలో చూసాం, పేపర్లో చూసాం, అన్ని రకాలుగా కూడా ఉంటే ఇప్పుడు ప్రధానంగా తెలిసిందంటే అల్టిమేట్ లబ్ధిదారు ఎవరు అనే దీంట్లో కొంతవరకు కంక్లూజన్ వచ్చింది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో
ఏదైతే మేము ఇల్లీగల్ మనీ మేకింగ్ చేశామో ఈ లిక్కర్ ద్వారా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎలక్షన్ ఖర్చు పెడతానికి కూడా కొంతవరకు ఉపయోగించామని చెప్పేసి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఎవరు, ఆ ముఖ్యమంత్రి గారికి సంబంధించినట్టు కావాలని కోరుకుంది ఎవరు, ఆయన కోసమే ఖర్చు పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర పూర్తి స్థాయిలో ఉంది. అట్లాగే ధనంజయ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా వాళ్ళు ఏదైతే పోలీసు వారి ముందు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా మేము గత ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటే కొన్ని జరిగినట్టుగా కూడా, అట్లాగే వీళ్ళు ప్రాపర్టీసు కంటే కొన్ని వేల కోట్లు చేసే ప్రాపర్టీస్ మళ్ళీ వద్దాం. సురేష్ గారు, లేటెస్ట్ సమాచారం ప్రకారం మద్యం స్కామ్ లో అంతిమ లబ్ధిదారు జగన్ అని బలంగా వినిపిస్తోంది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఈ స్కామ్ లో ఆయన పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనికి పథక రచన చేశారు. లిక్కర్ ద్వారా ఎలా దోచుకోవాలనేది. ఎందుకంటే మనకి 2019 జూన్ నుంచే దీనికి సంబంధించిన సమావేశాలు జరిగినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం. 2019 అక్టోబర్ 1 నుంచి ఈ మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని నడపాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా సరిపడే వ్యక్తుల్ని వెతకమని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా నిన్న వేసిన ఛార్జ్షీట్లో సిట్ వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో భాగంగానే అప్పుడు సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది యాక్చువల్గా బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండి పోస్ట్ ఐఏఎస్ ఉండాలి, కానీ ఇతను ఐఏఎస్ కాదు, ఇతను రైల్వేలో చేస్తారు. అయినా కూడా క్యాడర్ పోస్ట్ అయిన అలాంటి పోస్ట్లో వాసుదేవరెడ్డిని నియమించారు. అప్పుడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈయన్ని అప్పుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు ఈయన తాగునీటి సరఫరా సంస్థ ఎండీ కానీ లేదంటే బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా కానీ నియమించాలని సిఫారసు చేసినప్పుడు ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తాగునీటి కార్పొరేషన్ ఎండీగా నియమించాలని సూచించారు. అయితే అప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసేసుకున్నారు వాసుదేవరెడ్డిని బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలని. సో ఆ రకంగా ముఖ్యమంత్రి పట్టుబట్టి వాసుదేవరెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కుట్ర అమలు చేయడంలో వాసుదేవరెడ్డి ద్వారా అమలు చేశారని చెప్పాలి. అలాగే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఈ కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇవాళ నిన్న ఛార్జ్షీట్ వేసిన ముగ్గురులో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఫైనాన్షియల్ అఫైర్స్ కూడా చూసేవాళ్ళు. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ బాధ్యుడిగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు. అలాగే చాలాసార్లు ఆ అకౌంట్లో డబ్బులు వేశాడు కృష్ణమోహన్ రెడ్డి. అలాగే ధనంజయ రెడ్డి సీఎంఓలో ఉన్న కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శి, వీళ్ళిద్దరు కూడా ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. రాజ్ కసిరెడ్డి కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తీసుకొస్తే ఆ డబ్బుల్ని ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్కి చేర్చడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని తొలి ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఇది అంతా కూడా ముఖ్యమంత్రి కోసం వీళ్ళంతా ఈ పని చేశారు, ముఖ్యమంత్రికి లబ్ధి కలిగే విధంగా ఈ పని చేశారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అయితే సురేష్ గారు, ఇప్పుడు జగన్ సీఎం ఇప్పుడు అవ్వగానే దానికన్నా ముందే ఈ మీటింగ్ పెట్టారని అంటున్నారు. అయితే టోటల్గా సీఎం అయ్యాక లిక్కర్ పాలసీని కంప్లీట్గా మార్చేశారు. అది కూడా ప్రభుత్వం ఏమైతే నడిపిస్తోందో మద్యం దుకాణాలు అలా ఆ విధానం తీసుకొచ్చారు. అయితే దీని వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అంటే అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని పూర్తిగా మార్చడంలో ముఖ్యమంత్రిదే కీలక పాత్ర అని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారండి. ఇది మార్చడానికి కారణం ఏంటంటే దోపిడీ చేయడానికి అవకాశం ఉండదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ప్రభుత్వానికి నేరుగా డిపాజిట్లు చెల్లిస్తారు. సో మద్యం అమ్మకాలు జరుగుతాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి ఆదాయం రాదు. జగన్మోహన్ రెడ్డికి ఆదాయం వచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించారు. అది ఎలాగంటే, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అమ్మాలన్నప్పుడు కంపెనీలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తే ఆ బ్రాండ్లే అమ్ముతారు. ఆ రకంగా కంపెనీల దగ్గర లంచాలు తీసుకున్నారు. ఇదే పెద్ద అభియోగం. కంపెనీల దగ్గర లంచాలు తీసుకొని లంచాలు ఇచ్చిన కంపెనీల బ్రాండ్లే మార్కెట్లో ఉండేట్టు, ఇవ్వని బ్రాండ్లు మార్కెట్లో లేకుండా చేశారు. అలాగే వీళ్ళే కొన్ని డిస్టిలరీలు తీసుకున్నారు, లీజుకు తీసుకొని వీళ్ళే మద్యం తయారీ మొదలుపెట్టారు. నాసి రకం మద్యం తయారీ మొదలుపెట్టారు. దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు.
మంచి బ్రాండ్లు మార్కెట్లో ఉంటే నాసి రకం మద్యం ఎవరో కొనరు కాబట్టి ఆ బ్రాండ్లకు అవకాశం ఇవ్వకుండా వీళ్ళ బ్రాండ్లే పెట్టారు. ఆ రకంగా కంపెనీల నుంచి కమిషన్లు తీసుకొని మార్కెట్లోకి నాసి రకం బ్రాండ్లు పంపించారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది చాలా అంటే ఇప్పటిదాకా 3,500 కోట్ల కమిషన్లు తీసుకున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ నాన్ డ్యూటీ పెయిడ్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాకుండా వీళ్ళు బ్లాక్లో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా లిక్కర్ అమ్మారనేది పెద్ద అభియోగం ఉంది, పెద్ద ఆరోపణ ఉంది. ఆ దిశగా విచారణ అనేది జరగలేదు. కానీ ఆ రకంగా జరిగితే ఇది 3,500 కోట్ల కుంభకోణం కాదు, అది 50-60 వేల కోట్ల కుంభకోణం అవుతుంది. లక్ష్మీనారాయణ గారు, ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది, ఎంత మొత్తం అవినీతి జరిగింది, దీనివల్ల ప్రజాధనానికి ఏమైనా నష్టం జరిగిందా, జరిగితే ఎలా జరిగింది? ఈ పాలసీ 1993 నుంచి 2015 ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ పాలసీ. ఆ తర్వాత కాలంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి, దాన్ని ఇంకా మెరుగు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కాలంలో దీన్ని ట్రాన్స్పరెంట్ ఉండటానికి సీటెల్ అనే దాంట్లో ఆన్లైన్ ద్వారా ఏదైనా సరే మొత్తం కూడా బిల్లులు కానీ సప్లై కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఒక ట్రాన్స్పరెంట్ చేయడానికి ఒక పాలసీ తెచ్చి జీవోలు తెచ్చినటువంటి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 దాన్ని ప్రతి 2 years కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఇప్పుడు దాకా పాలసీ చేంజ్ చేసినట్టు విధానం మాన్యువల్గా చేయటం కానీ, మిగతా విషయాలు ఏది సప్లై విషయం కానీ మిగతా విషయాలని కూడా ఏమి బయటికి రాకుండా ఉండటానికి, వాళ్ళ చేతిలో డబ్బులో పోవడానికి ఏ విధంగా పాలసీ చేంజ్ చేశారనే దానికి ఒక కన్సల్టెన్సీని నియమించారండి. అది ఇంపార్టెంట్. KPMG అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కన్సల్టెన్సీని మనకేం చెప్తున్నాడు, ఫేజ్ వైజ్గా కన్జ్యూమ్ తగ్గించడానికి నేను ఒక కొత్త పాలసీని తీసుకొస్తానని చెప్పి నమ్మించి, ఫేజ్ వైజ్గా డబ్బు లూటీ ఎట్ట చేసుకోవాలో, దీన్ని ఏ విధంగా చేంజ్ ఆఫ్ పాలసీ ఏదైతే చట్టానికి దొరకకుండా చేయాలనో ప్రజల ముందుకి దాన్ని దొరకకుండా చేయాలని చెప్పేసి ఏదైతే ఒక లబ్ధితోటి అంటే పెక్యునరీ అడ్వాంటేజ్ చేసే ఉద్దేశంతో ఏదైతే చేశారో ఆ KPMG అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇవన్నీ కూడా ఎక్సైజ్ చేయించి గత 3 నెలల నుంచి ఎంత ఉంది, 6 నెలల నుంచి ఉంది, ఎంత అమౌంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్కి వచ్చే డబ్బు మన చేతిలోకి ఎట్ట రావాలనే ఒక పాలసీ ఏదైతే చేంజ్ చేశాడో ఆ 3 పాయింట్స్ ఏదైతే ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నటువంటి ఆన్లైన్లో జరగాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మాన్యువల్గా చేసే విధానం, అట్లాగే మరి ఏదైతే బ్రాండ్స్ నేమ్ లేని బ్రాండ్స్ని వాళ్ళే ఒక బ్రాండ్స్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళకే ఆర్డర్స్ ఇచ్చాడు. అన్ని టేబుల్ మేడ్ ఆర్డర్స్ తయారు చేసేసుకొని దాన్ని పూర్తి స్థాయిలో లబ్ధి పొందడం. అంతగా లేబుల్ ఒకటి ఇప్పుడు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆ కంపెనీ పేరు మీద ఏదో ఒక బ్రాండెడ్ కంపెనీని చూపించి మళ్ళీ వీళ్ళే లేబుల్ ఒకటి తయారు చేసుకొని దాని ద్వారా చేసుకోవటం. ఇందాట్లా సురేష్ గారు చెప్పిన 4వ విధానం చూసాం. ఈ విధంగా కూడా పాలసీలు మొత్తం చేంజ్ చేసేసుకొని ఈ ద్వారా లబ్ధి పొందిన దాని ప్రకారం ఇప్పుడు దాకా అందరూ చెప్పే విధానం ఇదే. సుమారు 30,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు ఇదంతా కూడా లబ్ధి జరుగుతున్నది. అన్నిటికంటే ప్రధాన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఈ నాసి రకం లిక్కర్ తాగటం వల్ల ఎంతమంది చనిపోయారు అనే దానికి ఒక లెక్క అయితే మరి తీయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దిశలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సపోజు 20,000 మంది చనిపోతే 20,000 కేసులు అవుతాయి. ఒక పరిస్థితి చనిపోయిన ఆ ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉంటుందని చెప్పేసి మనం భావించాలి. ఈ దిశలో తర్వాత 1,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి మనం చేసినప్పుడు ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి స్టేట్ ఎక్స్చేంజర్కి లాసే కాకుండా ప్రజాధనాన్ని దోసుకోవటమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టడమే కాకుండా ప్రజలను చచ్చిపోవడానికి కూడా కారకులైనటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీ అంతా కూడా ఒక మేలు లబ్ధిదారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కిత్ అండ్ పిన్నుగా ఉన్నటువంటి జరిగినటువంటి ఒక కాన్స్పిరసీ తోటి జరిగినటువంటి చెప్పేది కూడా దీంట్లో తేటతెల్లం అవుతుంది. ఇంకొక 3 నెలల్లో తదుపరి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పూర్తి స్థాయిలో ఈ గూగుల్ టేక్ఓవర్ ద్వారా కానీ వాట్సాప్ కన్వర్షన్ చేసిన ఇప్పుడు వరకు చాలా వరకు వాట్సాప్ కన్వర్సేషన్ కానీ గూగుల్ టేకప్లో కానీ ఈ ప్రాపర్టీస్ బినామీ పేర్లు కొన్నటువంటి అంటే ధనంజయ రెడ్డి మీద కొన్ని 100 కోట్ల ఆస్తులు దొరికినాయి. అట్లాగే ఈయన కృష్ణమోహన్ రెడ్డి గారి మీద కొన్ని వస్తున్న ఆస్తులు దొరికినాయి. ఇవన్నీ కూడా ఎవరు ఆపరేషన్స్ తోటి ఎవరు బినామీ పేర్లు జరిగినది కూడా స్పష్టంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చేటటువంటి ఛార్జ్ షీట్లో పొందుపరిచే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఉంది.
రైట్ అండి. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్తే అండి. ప్రముఖ మద్యం బ్రాండ్లను తరిమేసి నాణ్యత లేని మద్యం తయారు చేసే కంపెనీలకు లైసెన్సులు అసలు ఎందుకు ఇచ్చారు? దాని ప్రభావం మద్యం తాగిన కుటుంబాలపై ఎలా పడింది? సార్, ఈటీవీ ప్రేక్షకులకి డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈ లిక్కర్ స్కామ్ విషయం కనుక మనం క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే చాలా పెద్ద అంశం. నాకు తెలిసి ఒక పెద్ద గ్రంథం కూడా దీనికి సరిపోదనేది నా యొక్క అంచనా. నేనేం చెప్తానంటే అండి, మద్యం కంపెనీలకి కొత్త కంపెనీలకి ఇవ్వటం కాదు, పాత డిస్టిలరీస్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని అనధికారికంగా బెదిరించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి డిస్టిలరీస్ లాక్కొని వీళ్ళే స్వయంగా పిచ్చి పిచ్చి బ్రాండ్ పేర్లన్నీ కూడా వీళ్ళు అప్రూవ్ చేసి ఆ కంపెనీ లాక్కున్న కంపెనీని మెయింటైన్స్ అనో ఇంకొకటి అనే పేరుతో ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ చేసుకొని ఆ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళు ఆ మద్యాన్ని పిచ్చి మద్యాన్ని తయారు చేసి మార్కెట్లో డైరెక్ట్గా ప్రభుత్వం చేతే అధికారికంగా అందించిన ఘనత ఈ యొక్క లాస్ట్ వైసీపీ ప్రభుత్వం అందన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏదైతే వాళ్ళు ఇచ్చిన మందులో ఎటువంటి స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారం పిచ్చి పిచ్చిగా దాన్ని మెయింటైన్ చేయటం, ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వారి ఆరోగ్యాలను ఏదైతే ఉందో ఈ పిచ్చి మందు తాగి ఆరోగ్యాలు పోయినా సరే నాకు సంబంధం లేదు, నాకు ఏ రోజుకు ఆ రోజు నా మూట నాకు వచ్చిందా లేదా, నా ప్యాలెస్కి వచ్చిన లెక్క ఎంత, ఈ లెక్క నుంచి నేను దాచుకున్న లెక్క ఎంత, పైకి పంపించింది ఎంత, ఇదే విధంగా వాళ్ళు కుట్రపూరితంగా కావాలనే ఒక వ్యాపారం చేసే దృక్పథంతో వాళ్ళు డబ్బులు సంపాదించాలి, అవినీతిగా సంపాదించాలనే ఒక దృక్పథంతో పనిచేశారే తప్ప ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి పనిచేశారు తప్ప ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ పనిచేయలేదు. ఈ లిక్కర్ స్కామ్లో అనేక వేలాది మంది ఆరోగ్యాలు పాలయ్యారు, అనేక వేలాది మంది జీవనోపాధి పోగొట్టుకున్నారు, అనేక లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతిని మంచాన్ని పడి హాస్పిటల్ పాలై చివరికి ప్రాణాలు విడిచిన సంఖ్య కూడా వేలల్లో ఉందనే సంగతి నేను తెలియజేస్తా ఉన్నానండి. రైట్. సురేష్ గారు, ఈ లిక్కర్ స్కామ్లో అధికారుల పాత్ర ఏంటి? వారు ఏం చేశారు? ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఇదో పెద్ద స్కామ్ అని తెలిసి కూడా ఎలా చేశారు? స్వప్న గారు, చెప్పాలంటే అధికారులు పావులు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కోసం పావులుగా పనిచేశారు వీళ్ళు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాసుదేవరెడ్డిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బలిపశువుని చేశారని చెప్పాలి. అలాగే అక్కడికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం గారి పాత్ర ఉంది. ఆయన సూచన మేరకే ఇతన్ని తీసుకొచ్చారు వాసుదేవరెడ్డిని. ఇతని ఆధ్వర్యంలో, ఇతని కనుసన్నల్లో మొత్తం వ్యవహారం అంతా నడిచింది. ఈ మద్యం కొనుగోళ్ల ఆర్డర్ల దగ్గర నుంచి, నాసిరకం మద్యం సరఫరా దగ్గర నుంచి ఇదంతా కూడా వాసుదేవరెడ్డి ద్వారా నడిచింది. వాసుదేవరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఇతను అప్పుడు ఓఎస్డీగా ఉన్న అధికారి. వీళ్ళు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వీళ్ళకి అప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ గారు నోటీసులు ఇస్తే సీఎంఓలో సీఎం సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి రజత్ భార్గవ్ గారికి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. యాక్చువల్గా సర్వీస్ పరంగా చూసుకుంటే రజత్ భార్గవ సీనియర్ ఐఏఎస్ అధికారి, ధనుంజయ రెడ్డి జూనియర్ ప్రమోటీ. ఆయన ప్రమోషన్ మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి. కానీ సీఎంఓలో ఉండటం మూలంగా, డీఫాక్టో సీఎంగా వ్యవహరించడం మూలంగా ఆ రోజున ధనుంజయ రెడ్డి ఆదేశాలు అందరూ పాటించాల్సి వచ్చింది. రజత్ భార్గవ్ గారు వాళ్ళని పిలిచి వివరణ అడగాలనుకున్నప్పుడు వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదని ధనుంజయ రెడ్డి చెప్పారని సిట్ వాళ్ళు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళు చేసిన పనులను రాటిఫై చేయమని రజత్ భార్గవ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ధనుంజయ రెడ్డి. కాబట్టి ఈ వ్యవహారం మొత్తంలో అండి అధికారులు అనే కంటే మనం ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళ ముగ్గురిది ప్రధాన పాత్ర అనుకోవాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు, ఒక ముఠాగా పనిచేశారు. అధికారులు కరెక్ట్గా ఉంటే ఈ కుంభకోణం ఎక్కడో ఒక చోట ఆగిపోయేది, జరిగేది కాదు. కానీ అధికారులు కరెక్ట్గా లేరు. పైగా ప్రభుత్వం నుంచి జగన్ నుంచి వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. రజత్ భార్గవ్ గారు సిట్ వాళ్ళకి ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలన్నీ చెప్పారని మనం ఛార్జ్షీట్లో చూసాం. లక్ష్మీనారాయణ గారు, సిట్తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ను విచారణకు పిలుస్తారా? ఏ దశలో పిలవచ్చు? ఇప్పటి వరకు మనం ఛార్జ్షీటు పరిశీలించిన, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పరిశీలించిన,
అట్లాగే బినామీ పేర్ల మీద కొన్ని ప్రాపర్టీస్ సెక్యూర్ చేసిన, గోల్డ్ కొన్నా, ఇంకా ఇతర థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు దీన్ని ఏదైతే ఈ ఇల్లీగల్ మేకింగ్ మనీ ద్వారా వాళ్ళు ఏదైతే సెక్యూర్ చేశారో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా బినామీ అనేది తెలుస్తూ ఉంది. రెండోది అన్నిటికన్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా దీంట్లో స్పష్టంగా జరుగుతూ ఉంది. ఏదైతే కొన్ని వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ నిమిత్తం ఖర్చు పెట్టారో దానికి సంబంధించినటువంటి ఏదైతే నేను ఒకటే కోరుతున్నా, ఒకటి ఈడీ రావటం గ్యారెంటీ, ఈడీ ఆల్రెడీ సెక్యూర్ చేసింది. ఇవన్నీ కూడా ట్యాక్స్ రూపంలో చూపించకుండా కానీ లేకపోతే ఇంకో రూపంలో అధికారంగా ఒక కన్సల్ట్ అథారిటీస్కి వాళ్ళు చూపించిన పక్షంలో ఏదైనా కూడా మనీ లాండరింగ్ కిందే వస్తుంది కనుక ఆ మనీ లాండరింగ్ కింద నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఫస్ట్ వీళ్ళందరికీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే తలికి ఫస్ట్ ఈ ఎలక్షన్ సంబంధించి దానికి వచ్చేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాంతోపాటు నేను ఫస్ట్ నుంచి కూడా కోరుతుంది ఏంటంటే, ఏదైతే ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టారో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ లాస్ కింద కానీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి వీళ్ళు అఫిడవిట్ ఇస్తారు, మేము ఇలాంటి తప్పుడు పనులు చేయము, ప్రజాస్వామ్యానికి ఎగర్ చేయము, చట్టబద్ధంగానే ఉంటాము, చట్టానికి వ్యతిరేకంగా చేయము, ఇదంతా కూడా ఒక సోషల్ సర్వీస్ కోసమో లేకపోతే ప్రజాకి సేవ చేయడానికి కోసం ఏర్పడ్డ పార్టీ అని వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ అంతటి కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసే పరిస్థితి దీంట్లో స్పష్టంగా కనిపించింది. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోల్ అనేది బిగిన్ అయినటువంటి అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ ఫైనల్గా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే నోట్ ఫైల్స్ అన్నిటికంటే ప్రధానంగా ఓన్లీ ఎక్కడ కూడా పాలసీ చేంజ్ చేసే విధానంలో మినిస్ట్రీ లెవెల్లో కానీ క్యాబినెట్ రూపంలో కానీ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ కానీ ఎక్కడా మెయింటైన్ చేయాల. ఓన్లీ బిట్వీన్ ది సీఎం అండ్ సీఎంపీసీలో పనిచేసినటువంటి ముద్దాయిలు, ఇప్పుడు చెప్తున్న ముద్దాయిలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి నోట్ ఫైలింగ్, పాలసీ చేంజ్ చేసిన అన్ని ఆ లెవెల్లోనే జరిగిపోయినాయి. ఎక్కడ కూడా ఇచ్చిన జీవోలు మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కానీ కన్ఫర్మేషన్ చేయడానికి కానీ క్యాబినెట్లో ప్లే చేయడం కానీ అసెంబ్లీలో ప్లే చేయడం కానీ ఎక్కడ కూడా యాక్ట్ని అమెండ్మెంట్ చేయకుండా కానీ ఏమీ కూడా చేయకుండా యూనిలేటర్లుగా చేయటం, చట్ట విరుద్ధంగా చేయటం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ రోజు హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన రోలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది కనుక ప్రతి అంశంలో కూడా సీఎం గారు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ అంశం ఏదైతే డబ్బు లూటీ జరిగిందో ఈ లూటీ విధానాలు కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కనుక దాంతోపాటు సీఎం గారితో పాటు వీళ్ళందరితో పాటు కూడా ఈడీ అనేది నోటీస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరే కాకుండా కొంత వేరే పర్సన్ కూడా ఇప్పుడు నేను పేరు డిస్క్లోజ్ చేయలేటువంటి పరిస్థితి, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది దీంట్లో ఎవ్రీడే మానిటరింగ్ చేయటం, ఎవ్రీడే దీన్ని మొత్తం ఎట్లా చేయాలా, డబ్బులు ఎంత వచ్చినాయా, డబ్బులు ఎంత రాలేదా, ఈయన వాళ్ళ మీద ఒత్తిడి చేయటాలు, ఇవన్నీ కూడా లెక్కలు చూసేసి ఒక ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. సురేష్ గారు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ స్కామ్కి దీనికి ఏమైనా పోలికుందా? దానితో పోలిస్తే ఇది ఎంత తీవ్రమైంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చడానికంటే మనం స్కామ్ జరిగింది స్కామ్ వరకే పోల్చుకోవచ్చు, కానీ మిగతా ఏ రకంగానూ మనం పోల్చలేమండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 580 కోట్ల కుంభకోణం అది. అక్కడ వచ్చేసి ఈ రిటైల్ షాపుల్లోకి ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ చేయడానికి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది ఆప్ గవర్నమెంట్. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో ఒక కమిటీ, ఆ కమిటీని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కవిత మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఇచ్చారు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీళ్ళు రిటైల్ రంగంలో మొత్తం 800 చిల్లర షాపులు ఢిల్లీలో, ఆ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం. అంటే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఇందులో వినిపించింది. అప్పుడు వీళ్ళకి కూడా డిస్టిలరీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ అలాగే ఇంకా మిగతా శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపించినాయి. అంటే వీళ్ళందరికీ ఆ మార్కెట్లో అవకాశం ఇచ్చే విధంగా కొత్త పాలసీ రూపొందించటం. ఈ రూపొందించినందుకు గాను 6% కిక్ బ్యాక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఇచ్చేట్టు ఒప్పందం కుదిరింది. ఇది బయటకు వచ్చిన తర్వాత ఈడీ రంగంలోకి దిగింది, సిబిఐ రంగంలోకి దిగింది. ఆప్ మంత్రులను అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేశారు, కవితని తీహార్ జైల్లో పెట్టారు. అంటే చాలా వేగంగా విచారణ జరుగుతూ ఉంది. పరిణామాలు కూడా చాలా వేగంగా సంభవించినాయి. దానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా వచ్చింది. నేషనల్ మీడియా కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చింది. వేరాజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇది ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది 3500 కోట్ల కుంభకోణం గురించి అండి.
అంటే దానికంటే 7 రెట్లు ఎక్కువ ఇది, 7 రెట్లు ఎక్కువ. కానీ దీనికి జాతీయ స్థాయిలో అంత పబ్లిసిటీ రాలేదు. ఈడీ కూడా ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, ఈడీ త్వరలోనే రంగప్రవేశం చేస్తుందని చెప్తున్నారు. బహుశా ఆయనకి ఏమైనా సమాచారం ఉందేమో, కానీ నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే ఈడీ సిట్ వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు, కానీ ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఇది ఢిల్లీ కుంభకోణం కంటే తమిళనాడులో జరిగిన మద్యం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం. తమిళనాడులో ఎంటర్ అయ్యారు, ఢిల్లీలో ఎంటర్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీనమేషాలు లెక్క పెడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయండి. అలాగే ఈ 3,500 కాదు, ఆ బ్లాక్లో చాలా అమ్మారు అనేది. బ్లాక్లో వీళ్ళు డిస్టిలరీల నుంచి వీళ్ళ డిస్టిలరీలో తయారు చేసిన నాసిరకం మద్యాన్ని అమ్మేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, తాగుబోతుల ప్రాణాలతో ఆడుకున్నారు. చాలామంది చావులకు కొన్ని వేల మంది చనిపోయారని చెప్తున్నారు. దీన్ని అధీకృతించాల్సింది. అయితే దీని మీద విచారణ జరగట్లేదు. దాన్ని కూడా లెక్క పెడితే ఇది ఒక పెద్ద క్రైమ్ అవుతుందండి. ప్రజల ప్రాణాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఈ చావులన్నిటికీ బాధ్యుడు అనే యాంగిల్లో కనుక దర్యాప్తు చేస్తే చాలామంది ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఓకే, అయితే సురేష్ గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్ సూత్రధారి పాత్రధారి అనేది కూడా చాలా క్లియర్గా విత్ ప్రూఫ్స్తో కనిపిస్తోంది. ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కిస్తోంది అని, ఎందుకంటారు? ప్రభుత్వం కాదండి, సిట్ స్పీడ్గానే ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టిగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఈడీ, సిబిఐ ఈ రెండు కూడా మేనమేషాలు లెక్క పెడుతున్నాయి అనేది. దాని మీద ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఆ 2 విభాగాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి అది చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం గతంలో గత 5 ఏళ్ళు సంపూర్ణంగా సహకారం అందించింది. ఇప్పుడు కూడా కొంత సహకారం అందిస్తుందేమో అనే అనుమానం చాలామందిలో ఉంది. మనం చూసుకుంటే అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర పోలీసులు సహకరించాల. సిబిఐ ఆఫీసర్ మీద కేసులు పెట్టారు రాష్ట్ర పోలీసులు. అయినా కానీ కేంద్ర హోంశాఖ పట్టించుకోలేదు ఆ రోజున. మామూలుగా అదే ఇంకో ప్రభుత్వం కనుక చేస్తుంటే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టి సిబిఐ అధికారులకు సహకరించకుండా ఉన్నట్టయితే అది పెద్ద ఇష్యూ అయ్యేది, కేంద్రం సీరియస్ అయ్యేది. కానీ ఆ రోజున ఎవరూ పట్టించుకోలే, చాలా లైట్గా వెళ్ళిపోయింది అది. సో దీన్ని బట్టి అనుమానం వస్తుంది అనమాట. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా అనుమానం వస్తుంది. రైట్. రాకేష్ గారు, కోట్ల రూపాయల కట్టలతో జగన్ మనుషులు క్లియర్గా దొరికిపోయారు, వీడియోలు కూడా చూసాం. అయినా బొకాయిస్తున్నారు. వాళ్ళ మాటల్ని జనం నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? అంటే నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఏ కోశానా కూడా ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు ప్రజలే కాదు, ఎవరో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక నోట్ల కట్టల వీడియోలు బయటికి రావటమే కాదు, ఇంకొక అంశమే కాదు, ఈ లిక్కర్ స్కామ్ అనే దాంట్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసిన వ్యక్తి మాత్రమే. ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఆ క్రైమ్ని, లిక్కర్ స్కామ్ అనే క్రైమ్ని చాలా పగడ్బందీగా, చాలా పర్టికులర్గా ఒక క్రమబద్ధీకరణగా చేసుకుంటూ వచ్చాడు. మీరు చూసినట్టయితే మీరు ఇందాక అనుకున్నట్టు డిస్టిలరీలు ఉంటాయి, డిస్టిలరీల నుంచి స్టాక్ పాయింట్స్ ఉంటాయి, స్టాక్ పాయింట్స్ నుంచి షాప్ అమ్మే షాపులు ఉంటాయి, బార్లు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిస్టిలరీల దగ్గర నుంచి ఎండ్ యూజర్ అమ్మే షాప్ వరకు కూడా మొత్తం అతనే తయారు చేస్తాడు, అతనే సప్లై చేస్తాడు, అతనే అమ్ముతాడు. అతనే తయారు చేసి అమ్మటం ఇదంతా పక్కన పెడితే, ఇదన్నిట్లో అతని మనుషులే ఉంటాం. ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు అమ్మే ఏ లిక్కర్ షాపులు కూడా మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కడ ఆన్లైన్ లేదు, ఎక్కడ కూడా ఓన్లీ క్యాష్ ఒకటే తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్యాష్లో ఎక్కడ కూడా లెక్కలు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అమ్మాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. గవర్నమెంట్కి ఇచ్చిన లెక్క అనుకోండి, తయారు చేసిన లెక్క అనుకోండి, ఏది ఎవరికీ తెలియదు. డిస్టిలరీలు వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా డిస్టిలరీలు వాళ్ళు ఆపరేట్ చేశారు. వాళ్ళు ఆపరేట్ చేసిన దాన్ని షాపులకు పంపారు, త్రూ వాళ్ళ మనుషుల ద్వారా షాపులకు పంపారు. పేరుకు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని డైరెక్ట్గా వాళ్ళే ఎన్కాష్ చేసుకొని ఆ క్యాష్ని బ్లాక్ రూపంలో ఇవాళ దొరికింది చాలా చిన్న మొత్తం, ఇంకా దొరకాల్సింది చాలా పెద్ద మొత్తాలు ఉన్నాయి, రాబోయే రోజులు కూడా ఉంటాయి. ప్రజలని జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు అనేటానికి ఏకైక ఉదాహరణ అతనికి ఇచ్చిన 11 సీట్లు మటుకే. అతని జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు కాబట్టే ఆ సీట్లకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత వంచన చేసి ఎన్ని రకాల పేద ప్రజలను ఇబ్బంది పెట్టి చివరికి లిక్కర్ను అడ్డు పెట్టుకొని వాళ్ళ ప్రజల ప్రాణాలను కూడా తాకట్టు పెట్టుకున్నాడు. వాళ్ళ ఆస్తులు కాదు కానీ వాళ్ళ ప్రాణాలు, ఆరోగ్యాలను కూడా తాకట్టు పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడని కాదు, రాబోయే రోజులు కూడా అతను నేను నమ్మరు. ఈ లిక్కర్ స్కామ్ కనుక మన కేసు
కేస్ స్టడీ కనుక తీసుకున్నట్టయితే ఇది చాలా పెద్ద అంశం. రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పినట్టు ఇంకా పెద్ద దర్యాప్తు సంస్థలు రావాలి. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది, సిట్ కూడా దూకుడుగా ప్రదర్శిస్తుంది. ఎక్కడికక్కడ ఎక్కడ డిలే కాకుండా రిపోర్ట్లన్నీ కూడా సబ్మిట్ చేయటం, వ్యవహరించడం అన్నీ కూడా బయటికి తీయటం జరుగుతూ ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో అవసరమైనప్పుడు ఎవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఆర్గనైజేషన్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రభుత్వం తరపునిచ్చి పూర్తి సహాయ సహకారాలు అందించి నిజమైన దోపిడీదారుడు ఎవరో అన్ని వేల్లో ఎవరికెళ్ళి అయితే చూపిస్తున్నాయో ఆ దోషిని బయటపెట్టే విధంగానే ముందుకెళ్తామని తెలియజేస్తున్నామండి. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఒకవేళ మద్యం అంతిమ లబ్ధిదారునే విచారించాలి సిట్ అంటే లేదా చర్యలు తీసుకోవాలంటే అందుకు సంబంధించి ప్రక్రియ ఎలా ఉంటుంది? మీరు బాలాజీ గోవిందప్ప ఎక్యూ నెంబర్ 33 ఇప్పుడు దాకా మనం సీఎంఓ ఆఫీస్లో కీ రోల్ వహించినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ పేరు చేసుకున్నప్పుడు దాంతోపాటు రాజకీయ సహచరుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని మొత్తం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పూర్తి స్థాయి తెలుస్తుంది. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అనే దాంట్లో ఈ మనీ పాలసీ తయారు చేయటమే కాకుండా, ఏదైతే ఈ పాలసీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే కాకుండా రియల్ ఎస్టేట్లో ల్యాండరింగ్ సంబంధించి కానీ, తర్వాత అమౌంట్ ఎటు నుంచి ఎటు పంపించాలి, దీన్ని ఏదైతే వైట్ నుంచి బ్లాక్ ఎట్టయితే మార్చాలని చెప్పేసి ఈ విధంగా పాలసీ నుంచి వచ్చేటువంటి అమౌంట్స్ అంతా ఏ విధంగా చేశాడో, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేశాడో, ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడో, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్సెస్ అసిస్టెన్స్ పర్సన్ ఇతను, ఒక సలహాదారుడు ఏ జరిగినా సరే. కాబట్టి గోవిందప్ప తీసుకున్నా సరే ఆ కుటుంబ సభ్యులతోటి సన్నిహిత సంబంధాలు, ఫైనాన్స్ సంబంధాలు, వాళ్ళు చెప్పినట్టుగా చేసే మనీ లాండరింగ్ విధానం ఏదైనా పరిశీలించినప్పుడు ఇంకొంచెం కోణంలో ఆయన కనుక ముందుకు పోతే వాళ్ళ రోల్ అనేది పూర్తి స్థాయిలో బయటపడుద్ది అనేది చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి రోల్ అనేది చెప్తుంది. అట్లాగే ఆల్రెడీ ఇప్పుడు ఛార్జ్ షీట్లో స్పష్టంగా కూడా చూడటం జరిగింది. ఎవరైతే మేమంతా కూడా సీఎంఓ పేసీలో పనిచేస్తున్నామో మేమందరం కూడా ఎప్పుడైతే ప్రభుత్వం మారదా పక్కన పెట్టండి, మేమైతే ఈ పాలసీ వరకు లబ్ధిదారులు పొంది ఉండి ఇవన్నీ బయటికి రాకుండా ఉండటానికి ఏదైతే తాడేపల్లి ఇంటిలో మేమంతా కూడా కుట్రపూరితంగా ఒక ప్లాన్ వేసి ఆ తదుపరి ఎలక్షన్ ముందు నాటికి అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశామని చెప్పేసి ఈ వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్పటం, దీన్ని బట్టి అక్కడి నుంచే కూడా కదా మొత్తం కూడా జరిగిందని కుట్ర, దాన్ని ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని జనాలకు తెలియకుండా, చట్టానికి తెలియకుండా మసిబూసి మారేడికాయలు చేరిన ప్రయత్నాలు ఏవైతే చేశారో అక్కడి నుంచి ఇంట్లో జరిగింది కనుక జగన్మోహన్ రెడ్డి గారి రోల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అట్లాగే సీఎంగా ఆయన పాలసీ చేంజ్ చేయడంలో ఆయన ఇష్యూ చేసినటువంటి నోటిఫైల్స్ సిగ్నేచర్ దాంట్లో సురేష్ గారు చెప్పారు, వాసుదేవరెడ్డి గారికి సంబంధించి ఆల్రెడీ మేము పలానా డిపార్ట్మెంట్కి కాదు ఈ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తారని చెప్పేసి సంబంధిత అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పుడు నో నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను, ఇతను ఓన్లీ క్యాడర్ పోస్ట్కి అర్హతుడు కాకపోయినా నేను సీఎం లెవెల్లో నేనే డిసిషన్ తీసుకున్నానని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్స్ అనే నోటిఫైల్స్ మీద ఆయన ఎక్కడైతే సిగ్నేచర్స్ పెట్టి నోటిఫైల్ చేశారో అక్కడే ప్రస్ఫుటంగా తెలియవచ్చినటువంటి ఇష్యూ అయితే ఉంది. ఓకే రైట్. సురేష్ గారు, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం నగదు లావాదేవీలు నిర్వహించారు. కోట్ల రూపాయలు బ్లాక్ మనీ క్యాష్ రూపంలో పోగు చేశారు. లంచాలు తీసుకుని చెత్త మద్యం బ్రాండ్లను మాత్రమే అనుమతించారు. అడ్డంగా దొరికేశారు కూడా. సిబిఐ ఈడీ కేసులు ఏమయ్యాయో మనం చూసాం. ఇది కూడా అలా కాకుండా దీనిలో అయినా జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మీరు అన్నట్టు అక్రమంగా బ్లాక్లో మద్యం అమ్మారు, నాసిరకం మద్యం అమ్మారు, షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు, నగదు పేమెంట్స్ తీసుకున్నారు. సో ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అసలు ప్రభుత్వ ఖజానాకి ఎంత పోతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఖజానాకి ఎంత వెళ్ళింది అనేది లెక్కలేదండి. దాన్ని ఇప్పుడు ఎవరు తేల్చే పరిస్థితి కూడా ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే. చాలా అడ్డగోలుగా చేశారు. ఈ మద్యం కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అనారోగ్యానికి గురయ్యారు. ఈ మద్యం గురించి ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో ఒక కుర్రాన్ని, దళిత కుర్రాన్ని చంపేశారు. ఆ చావు వెనక అప్పుడున్న ఒక మంత్రి గారి హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. అంటే తప్పుని ప్రశ్నించినా కూడా ప్రశ్నించలేని పరిస్థితి, ప్రశ్నిస్తే దాడి చేయటం, చంపేయటం జరిగే పరిస్థితి అనమాట. అంత భయానకమైన పరిస్థితి ఉంది. అంటే
జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రశ్నిస్తే ఫలితం ఆ రకంగా ఉంటుంది, తర్వాత ఎవరు ఇక మాట్లాడకుండా చేయొచ్చు అన్నట్టుగా చేశారనమాట. ఇక మీరు అన్నట్టు ఈ ఈడీ సిబిఐ కేసులు వీటి సంగతి మనం చూస్తున్నామని చెప్పారు మీరు. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ పొలిటికల్ రైవల్రీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రైవల్ పార్టీల నాయకులు అయితే ఇవి చాలా స్పీడ్గా ముందుకెళ్తాయి. మనం గతంలో చూసాం, లాలూ ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష పడింది, అలాగే మధు కూడా, ఇట్లా చాలామందికి శిక్షలు పడ్డాయి. తమిళనాడులో మనం చూసాం, జయలలిత మరణానంతరం శశికళ ముఖ్యమంత్రి అవుతుంది అనుకుంటే ఆవిడ జైలుకి వెళ్ళారు ఆర్థిక నేరాలకు సంబంధించి అవినీతి కేసుల్లో. ఇట్లా మనం చాలా చూసాం. అదే మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులైతే ఆ కేసులు సాగుతూ ఉంటాయి. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి కేసు, సిబిఐ కోర్టు విచారణ జరుగుతూ ఉంది 13 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయమని అడగదు. ఆయన పోలీసులను బెదిరిస్తుంటాడు, అధికారులను బెదిరిస్తుంటాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఒక్కొక్క అధికార సంగతి తేలుస్తా బంగాళాఖాతం ఎక్కడెక్కడున్నా తీసుకొచ్చి బంగాళాఖాతం కలిపేస్తా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా సిబిఐ ఇతను బెయిల్ రద్దు చేయండి ఇంతవరకు పిటిషన్ వేయటం కానీ అలాంటిది ఏం చేయదు. ఆయన వాయిదాలకు హాజరు కాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఉన్నాయి, బిజీగా ఉన్నాను, హాజరు కాలేను అంటే ఓకే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళడు, రావాలని అడగదు కోర్టు. మరి ఇదేంటో అర్థం కాదు, ఎవరికి సామాన్యులకు అర్థం కాదు. సిబిఐ కోర్టులోనే విచారణ 13 ఏళ్లుగా సాగుతూ ఉంటే రేపు పొద్దున ఆ కోర్టు ఏదైనా శిక్ష వేసిందనుకోండి, మళ్ళీ ఆయన అప్పీల్ చేసుకుంటాడు హైకోర్టులో, అక్కడ ఎన్నేళ్ళు సాగుతుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఎన్నేళ్ళు సాగుతుంది. ఇది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట, పెద్ద పజిల్. సో అంటే ఈ దేశంలో అధికారం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అండి. తర్వాత ఈ సిట్ విచారణ ఎలా ఉంటుంది, ఇది కూడా దానిలాగానే ఉంటుందా అని మీరు అడిగారు. ఇదైతే అలా ఉండే అవకాశం లేదు. సిట్ చాలా స్పీడ్గానే ఉంది. సిట్లో మంచి అధికారులను వేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మానిటర్ చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి ఇక్కడ సిట్ విచారణ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడని చెప్పాలి. అంటిల్ ఇంకేదైనా పైనుంచి ఏమన్నా ఒత్తిళ్ళు, కేంద్రం నుంచి ఇంకోళ్ళు ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చి ఆగితే చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాయి. అంటే సురేష్ గారు, కేంద్రం నుంచి ఒత్తిళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేమండి నిర్దిష్టంగా. కాకపోతే గతంలో ఉన్న సంబంధాల దృష్ట్యా, బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాల దృష్ట్యా రావచ్చనే అనుమానం అయితే ఉంది. ఒత్తిళ్ళు వస్తాయనే అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పీడ్గా వెళ్ళలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమేమో అన్న అనుమానాలు, అన్న ప్రచారం ఉంది. ఈ విషయంలో బీజేపీ తన నైతికతని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, జనసేన భాగస్వామి, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్లిప్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. మనకు ఒకటే అంటే బండ గుర్తు కొండ గుర్తు ఏంటంటే, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి లేదు, ముందుకెళ్ళిపోయింది అనుకోవచ్చు. అరెస్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకోవాలి. ఓకే, అయితే సురేష్ గారు, ఇప్పుడు అక్రమాల సంగతి అనేది కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు 1000 మంది ప్రాణాలు తీసిన మారణ హోమానికి అసలు ఏం కేసులు పెట్టాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే దీని మీద అంటే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న విచారణ కూడా ఆ 3500 కోట్లకు సంబంధించే చేస్తుందండి. ఈ ప్రజల ప్రాణాలు కోల్పోవటం, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం, వీటి గురించి కానీ, లేదంటే అక్రమంగా అమ్మిన నకిలీ మద్యం, దాని ద్వారా వచ్చిన నగదు రూపేణ వచ్చిన డబ్బులు, వీటి గురించి విచారణ చేయట్లేదు. ఈ దిశగా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ దెబ్బతిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసులు పెట్టాలి. కేసులు పెడితే కొంతవరకు అది ముందుకెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం తనంతట తాను ఆ విచారణ చేయనప్పుడు ఖచ్చితంగా బాధిత కుటుంబాల నుంచి ఎవరైనా ముందుకు రావాలి, కేసులు పెట్టాలి. అలాగే కొన్ని సివిక్ సొసైటీలు కూడా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఆంధ్రాలో వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా చొరవ తీసుకొని ఈ బాధితుల్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి అక్కడ ఒక ధర్నా చేయించడమో, లేదంటే అక్కడ మీడియాతో మాట్లాడించడమో, జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాటు చేసిన నాసిరకం మద్యం పాలసీ కారణంగా వీళ్ళ కుటుంబాలు ఎంత దెబ్బతిన్నాయి, ఎంతమంది కుటుంబ పెద్దలు చనిపోయారు, ఎంతమంది అనాథలయ్యారు అనేది ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే రాకేష్ గారు, ఇప్పుడు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు, మనం చూసాము. 35 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు, ఏదైతే ఆ నాసిరకం మద్యం తాగి. ఈ కేసులో నిందితులకు ఎలాంటి శిక్షలు పడాలని ప్రజలు కోరుకుంటున్నారు?
ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టులో ఆల్రెడీ శిక్ష వేసేశారు, అతన్ని ఎవరో కూడా దగ్గరికి తీసుకునే పరిస్థితి లేదు, ప్రజలందరూ కూడా చేదరించుకున్నారు. కానీ అతను చేసిన నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఈ లిక్కర్ స్కామ్ లాంటి వ్యక్తిని ఇందాక ఈ నకిలీ మద్యం కేసు అడ్డం పెట్టుకొని మందు తయారీ చేసిన దగ్గర నుంచి, మందు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి, మందు అమ్మిన డబ్బులు పోయే వాళ్ళ దగ్గర బంధువులందరినీ కూడా దగ్గర పెట్టుకొని, ఎవరైతే ఇందాక చెప్పిన పెద్ద పెద్ద రెడ్లందరినీ ఒక్కొక్క చోట పెట్టి మందు ఎవరికి అప్పచెప్పి తయారు చేయించాలి, ఆ మందు ఇంగ్రీడియంట్స్ దొరకాలంటే ఎక్కడ ఏం బ్లాక్ చేయాలి, ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం అండి. గతంలో మేము వ్యాపారస్తుల తరపున అనేక మార్లు బయటికి వెళ్తున్నప్పుడు ఒక సడన్గా ఒక జీవో వచ్చిందండి, దీని మీద పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఏంటంటే కొట్లల్లో బెల్లం అమ్మటం మాన్ చేశారు. ఏంటంటే ఎందుకు మామూలు బెల్లం అమ్ముతున్నారు, అది బెల్లం కావాలంటే 2 కేజీలు మించి ఇవ్వనంటున్నారు, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో బెల్లం కావాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంది, ఆధార్ కార్డు కావాలంటున్నారు బెల్లం అమ్మాలంటే. ఏంట్రా బాబు అంటే బెల్లం మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి ఎక్కడా కూడా బెల్లం దొరకకుండా, బెల్లం మొఖాలను ఏ కిరాణా కొట్టోడు దొరికినా అతని మీద సెబీ ద్వారా కేసులు పెట్టించి ఆ వ్యాపారస్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టి ఆ బెల్లం మొత్తాన్ని కూడా ఇతను తరలించి దాంతో కూడా వాడే దాంట్లో పదార్థాల కింద వాడి అటువంటి స్పిరిట్ని, బెల్లాన్ని, ఇంకా ఏది దొరికితే అది వాటన్నిటిని ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాడాలో ఆ విధంగా ఆ ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి ఫైనల్ ఎండ్ యూజర్ వరకు కూడా తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో ప్రజాకోర్టులో జరగాల్సింది ఏంటంటే మేడం గారు, మేము అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరపున కానీ మేము ఒకటి క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ప్రజల ముందు పెట్టి కోర్టుల ముందు ఏదైతే ఉందో వాటి సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి ప్రభుత్వం నిరంకుశంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రజలు కోరుకునేదైతే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అయిన శిక్ష పడాలంటే అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకుంటున్నారు, కానీ కాదు. అంతిమ లబ్ధిదారు ఇంకొకళ్ళు ఉన్నారు, అదే వైఎస్ఆర్ పార్టీ. ఆ పార్టీ కూడా లబ్ధిదారులే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పొందిన డబ్బులు కొంత భారతీరెడ్డి గారి ద్వారా వ్యాపారంలోకి మళ్ళిస్తే, కొంత రాజకీయాల ద్వారా ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలుపొందటానికి అక్రమ సంపాదనని అడ్డుపెట్టుకొని రాజకీయాలకు వాడుకున్నాడు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, అతను దాచిపెట్టుకున్న ఆస్తులను కానీ ఇవన్నీ కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క పార్టీ గుర్తింపు కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే అతను ఒక్కడే కాదండి లబ్ధిదారుడు, ఆ డబ్బుల్ని వీటన్నిటికి కూడా యూజ్ చేశారు. క్లియర్గా తెలుస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసే వ్యక్తికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఎక్కడి ద్వారా పంపించారు అనేది క్లియర్గా రీరూట్ అవుతూ ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందులో ఒక పాత్రే కదా, ఎందుకంటే పార్టీ కూడా లబ్ధిదారులే కదా. సో పార్టీ గుర్తింపు కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అందుకే చేసిన ఏదైతే తప్పుల్ని సిట్ చాలా జాగ్రత్తగా తీసి బయట పెడతా ఉంది. కానీ న్యాయం జరగాలంటే కోర్టులో తేలుతుంది. ఇవన్నీ కూడా పగడబందీగా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రతి అంశాన్ని కూడా బయటకు తీసుకొచ్చి కోర్టు అంశాలను తీసుకొచ్చి కోర్టు పరిధిలో పెడతాం. న్యాయ వ్యవస్థని గౌరవిస్తాం. కోర్టు తీసుకునే తీర్పుకి అందరం కూడా కట్టుబడి ఉంటాం. అంతేగాని ఎటువంటి కూడా భేషజాలకు వెళ్లకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, లొగ్గి ఒక ఒత్తిడికి లొగ్గే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కాదు. తప్పు చేసిన వారిని వదలదు అని గతంలో చెప్పాం. ఈ లిక్కర్ స్కామ్ కూడా మేము గతం నుంచి, ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. గతంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఈ మందు ఇంత, ఈ మందు తయారు చేస్తే ఎంత అవుద్ది, ఈ మందు మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు, ఇది బయటకు అమ్మితే ఎంత అవుద్ది అని చెప్పి మాట్లాడారు. మరి ఆ వ్యక్తి ఎందుకు రాలేదని ఆ రోజు మేము ప్రశ్నించాం. అటువంటిది కింద నుంచి పైదాకా మొత్తం మందు మొత్తం వాళ్ళే తయారు చేసి, వాళ్ళే అమ్మి, వాళ్ళే సొమ్ము చేసుకుంటే దాని మీద అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో అన్ని రకాల కూడా సాక్ష్యాధారాలని సేకరించి ఎటువంటి కోణంలో ప్రజలు కోరుకుంటున్నారు అనేది తెలుసుకొని ఆ విధంగానే అడుగులేసి కోర్టుకు సబ్మిట్ చేసి న్యాయం కోసం ఎదురు చూస్తామని తెలియజేస్తామండి. లక్ష్మీనారాయణ గారు, బెవరేజెస్ కార్పొరేషన్ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించినా నాటి సీఎంఓ ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు అదే స్పష్టంగా ఇందాక మన డాక్టరు ఒక స్పెషల్ సెక్రటరీ స్పష్టంగా ఆయన కూడా బెవరేజీ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి డాక్టర్ రజత్ భార్గవ ఆయన స్పష్టంగా కూడా రాశాడు. సత్యప్రసాద్ గారి గురించి కానీ, వాసుదేవరెడ్డి గారి గురించి కానీ, మిగతా ఆఫీసర్ సంబంధించి ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని, ఇల్లీగల్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, బ్రాండ్స్ లేని దాన్ని జరుగుతుందో, మనీ ట్రాన్స్పరెంట్గా లేదని చెప్పేసి
ఇవన్నీ కూడా స్పష్టంగా ఆయన 2022లోనే ఒక 19/4/22లోనే ఒక సోకాజ్ నోటీస్ రూపంలో ఇస్తే ఆ సోకాజ్ నోటీస్కి ఆన్సర్ లేకుండా సీఎంఎఫ్ఏసీలో ఉన్నటువంటి వీళ్ళందరూ వ్యక్తులు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు ఉన్నారో, సీఎం గారు ఉన్నారో, వారు అందరూ కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, దాన్ని ఫర్దర్గా కూడా దాని మీద ప్రొసీడింగ్స్ కావద్దని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలంటే ఒక ఏమంటే ఓరల్గా ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి ఇక దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా కూడా 19/4/22 ఇచ్చినప్పుడు ప్రొసీడింగ్స్ అంతా కూడా ఈరోజు ఛార్జ్షీట్లో పొందుపరిచారు కనుక ఒక జరుగుతున్నటువంటి మాఫియా లిక్కర్ స్కామ్ అని తెలిసి కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు చూడండి, అది చాలా దారుణం. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ సంబంధించి ఒక్క నిమిషం మేడం, నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైతే విట్నెస్లుగా ఎగ్జామిన్ చేయబడ్డారో, ఎవరైతే అక్యూజ్డ్గా కొంతమంది వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఇది ప్రధానంగా ఎవరు చుట్టుకుంటుందో, ఎవరు దీంట్లో ప్రధాన పాత్రని తెలిసిన తర్వాత ఎటు నుంచి మళ్ళీ ఇంకో క్రైమ్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, ఇది దాంట్లో గత అనుభవం ఉంది కనుక మరి దీని నుంచి రక్షణ వాళ్ళకు కూడా కల్పించాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్ అండి, ధన్యవాదాలు అండి లక్ష్మీనారాయణ గారు, సురేష్ గారు, రాకేష్ గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.